అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైందోల్లా, అందుకే నిజం ఒప్పుకున్నాడు. ఆ నిజం ఏంది, ఏం కథ, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అయిన కాడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేది మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. అయిపోయింది, ఇంక అన్ని ఛానళ్ళు అయిపోయినాయి, నా ఛానల్ మీద పడ్డరు, మొత్తం మీద రిపోర్ట్స్ కొడతా ఉన్నారు, వ్యూస్ రీచ్ వస్తలేదు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక షేర్ కొడితేనే నిజం ఏంది అనేది ప్రజల దాకా పోతుంది. మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిపోర్ట్స్ కొట్టేటోళ్ళకు ఇది ఒక చెంపపెట్టి సమాధానం లెక్కుంటుంది. కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే కేసులు, రిటర్న్ కేసులు, కేసు పెట్టిన వాళ్ళని ఇచ్చిపెట్టి కేసు ఎవరి మీద అయితే పెట్టినో వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి కేసు పెట్టుమని చెప్పేసి అడిగిన వాళ్ళ మీదనే కేసు పెట్టి లోపలేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దొంగను ఇడిచిపెట్టి దొంగ అన్నాయనను పట్టుకున్నట్టున్నది ఈ సర్కారు పోకడ. మొత్తం మీద ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అసోసియేషను ఇదంతా ఉంటుంది కదా, పని కట్టుకొని రిపోర్ట్స్ కొట్టే కార్యక్రమంలో పడ్డరు. కాబట్టి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. రైట్. మొత్తం మీద ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు పోయిన రేవంత్ రెడ్డి నిజం ఒప్పుకున్నాడు. వాళ్ళ ఏమని నిజం ఒప్పుకున్నాడు అని అంటే, ఇక నేను మళ్ళీ సీఎం కాలేను అని అర్థం వచ్చేటట్టు ఆ ముచ్చట మాట్లాడిండు. ఆ ముచ్చట ఏంది, ఏం కథ అనేది ఆయన మాట్లాడిన మాటలే వీడియో చూపెడతా మీకు. దానికంటే ముందుగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా, అది సందర్భం అయినా కాకపోయినా, నిజంగా సందర్భం లేకుండా సందర్భానుసారంగా మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. సందర్భానుసారంగా మాట్లాడని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారయ్యా అనంటే రేవంత్ రెడ్డి పేరే ముందుగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. ఎందుకని నా మాట మాట్లాడుతున్నా అంటే, ఏ సభ పెట్టినా, ఏ సమావేశం ఏర్పాటు చేసినా, ఆయన చిచ్చాట్లు పెట్టుకున్నా, మీడియా రూపంలో మాట్లాడితే వీడియోలు బయటకు వస్తాయి అని చెప్పేసి చిచ్చాట్ల రూపంలో ఆయన ముచ్చట్లు బయటకు వస్తే తూచ్ అని చెప్పేసి తప్పించుకోవచ్చు అని చిచ్చాట్లు పెడతా ఉన్నారు కదా. ఈ చిచ్చాట్లు పెట్టిన రేవంత్ రెడ్డి మాట్లాడే ముచ్చట కేసీఆర్, రేవంత్ రెడ్డి జపించే పేరు కేసీఆర్. కేసీఆర్ పేరు లేనిది, కేసీఆర్ ముచ్చట లేనిది, కేసీఆర్ ప్రస్తావన తీయండి ఆయన మాట్లాడరు అనేది మాత్రం అందరికీ ఈ పాటికి అర్థమైపోయింది. అందుకే నేను సందర్భం లేకుండా మాట్లాడే వ్యక్తుల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టులో ఫస్ట్ పేరు మన రేవంత్ అన్న పేరే చెప్పుకోవాలి. రైట్. ఏం చెప్పిండ్రు, వైఎస్ఆర్కు 10 ఏళ్ళ అధికారం ఇచ్చిండ్రు, అంతకుముందు ఉన్న వాళ్ళకు 10 ఏళ్ళ అధికారంలో ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి 10 ఏళ్ళ అధికారం ఇచ్చిండ్రు, కేసీఆర్కు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, నాకు కూడా 10 ఏళ్ళు ఇస్తారు, నేనే 10 ఏళ్ళు సీఎంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. రైట్. ఆ రేవంత్ రెడ్డి 2-3 సార్లు అన్నాడు ఆ మాట. ఇదివరకు సభా వేదికగా అందరూ చూస్తుండగానే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నల్లమల్ల బిడ్డను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పేసి మాట్లాడారు. మరి నల్లమల్ల అడవులకు ఆయన ఊరుకు చాలా దూరం అట, 2-3 గంటల ప్రయాణం అట. మాటకు ముందుగాల నల్లమల్ల బిడ్డను, నల్లమల్ల పులిని అని చెప్పేసి చెప్పుకుంటాడు. తనకు తానే మేకపోతు గాంభర్యం ప్రదర్శించుకుంటాడు. రైట్. ఆయనకి ఎవరన్నా ఆయన సీటుకి ఎవరన్నా ఎసరు పెడుతుందని చెప్పేసి అభద్రతా భావం ఏదైతే ఉన్నదో గా అభద్రతా భావంలోనే ఎప్పటికప్పుడు నేనే ముఖ్యమంత్రిని, మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రకటించుకుంటాడు రేవంత్ రెడ్డి. ఈ ప్రకటించుకునే దాని మీద సీనియర్స్ మస్తు గర్రు మీద ఉన్నారు. నిజంగా ఆయన సీటుకి ఎవరన్నా ఎసరు పెట్టేది ఉంటే, ఆయనని తప్పించే ప్రయత్నం అధిష్టానం చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చేస్తూ ఉండే. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. మల్లికార్జున ఖర్గేకి అంతా తెలుసు, కానీ ఎందుకు తప్పిస్తలేడు? మల్లికార్జున ఖర్గే చాలాసార్లు ప్రత్యక్షంగా విమర్శలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు అయినా కూడా రేవంత్ రెడ్డికి తలంటినట్లు కూడా వార్తలు బయటకు వచ్చినాయి. ఏం చేస్తున్నావు, పార్టీలో సీనియర్ నాయకులు బయటకు పోతా ఉంటే అధికారంలో మనమున్నాము, మన పార్టీలో చేరాల్సింది పోయి ప్రతిపక్షంలో పోయి చేరుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే తలంటిందనే వార్తలు అయితే బయటకు వచ్చినాయి. తర్వాత నేను వాళ్ళని పంపినా వీళ్ళని పంపినా అని చెప్పేస్తే వీళ్ళని ఎందుకు పంపినావు, నువ్వే ఎందుకు పోలేదని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గేకి అంతా తెలిసినప్పుడు అధిష్టానానికి అంతా తెలుసనే కదా ఈడ ముచ్చట. మరి అధిష్టానానికి రేవంత్ రెడ్డి పోకడా, ఒంటెద్దు పోకడా, ఆయన విధానము, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న నష్టము, ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దాం తెలంగాణ అని చెప్పేసి కంకణం కట్టుకున్న తీరు, ఇవన్నీ తెలుసు అధిష్టానానికి. మరి ఎందుకు తీసేస్తలేరు అయ్యా అంటే, ఆడ కరువులు ఉన్నారు, ఆ కరువు అంతా తీర్చేది రేవంత్ రెడ్డి ఈడికెళ్ళి మూటలు మోసుకుంటా పోయి
ఈడికెళ్ళి అన్ని మూటలు మోసుకుంటూ పోయి ఆ కరవంతా తీర్చేది రేవంత్ రెడ్డే కాబట్టి రేవంత్ రెడ్డిని అసిని ఇట్లెట్లా అన్న పాపాన పోతలేరు అంటలేరు ఢిల్లీ అధిష్టానం. ఆఖరికి ఢిల్లీ ఏఐసిసి భవనంలో షాయి ఖర్చులు, బండలు తుడిచే పినాయిల్ ఖర్చులు కూడా రేవంత్ రెడ్డి భరిస్తుండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రతి పైసా పోతా ఉన్నది, ప్రతి రూపాయి పోతా ఉన్నది అనేది అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. అంతెందుకోల్లా మొన్న రాహుల్ గాంధీ హెలికాప్టర్లో దిగలే, ఆ ఎన్నికల ప్రచారం కోసం వాడిన ఎన్నికల జాగలకు పోవడానికి రాహుల్ గాంధీ వాడిన హెలికాప్టర్ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచే పోతున్నాయి. హెలికాప్టర్లు ఇక్కడ నుంచే పోతున్నాయి, ఆర్టీసీ బస్సులు ఈడికెళ్ళే పోతున్నాయి. ఏమైనా చేయాలంటే ఈడికెళ్ళే రూపాయి పోతుంది, రూపాయి కాకపోతే పైసల రూపంలో కూడా పైసలు షారాన ఆటాన ఇప్పుడు బిల్లలు లేవు కానీ గవి కూడా అడిగిపోతా ఉన్నాయి. అందుకే ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి ఏం చేసినా అస్సలు సప్పుడు కూడా చేస్తలేరు. ఇంకా ఆయన సీటుకి ఎవరు ఎసరు పెడతారు చెప్పుండ్రి? అధిష్టానమే గంత మొండి వైఖరితో ఉన్నది. పుసుక్కున రేవంత్ రెడ్డిని ఏమన్నా మాట అంటే మనకు తిండి కూడా కరువవుతుంది, బీడి బిచ్చం కళ్ళు అయిపోతుంది మన బతుకు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఇక వాళ్ళేం మారవరు అని తెలిసినాక ఇక్కడ ఎవరు ఎసరు పెడతారు? వాళ్ళ ఆయన అభద్రతాభావం, ఆయన పిచ్చి కాకపోతే ఇన్ని రోజులు అదే టెన్షన్లో ఉండే రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను తప్ప ఢిల్లీ అధిష్టానానికి ఎవరు దిక్కులేరు అని అనుకున్నప్పుడు ఆయన ఆ ముచ్చట మర్చిపోయిందని అనుకోవాలి. ఇంకా నన్ను తీసేయరనే కాన్ఫిడెన్స్లో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడని అనుకోవాలి. ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సన్నిహితులతోని దగ్గరగా ఉండేటోళ్ళతోని ఢిల్లీ ఏఐసిసి భవనంలో ఛాయ్ పైసలు కూడా నేనే భరిస్తున్నా అని చెప్పేసి ఆయన సన్నిహితులతో చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను లేకపోతే ఢిల్లీ అధిష్టానానికి బతుకుదెరువు లేదని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయట పెట్టింది ముచ్చట. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని అన్న దాని మీద కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అయ్యిండు. చాలా మంది సీనియర్లు కుత ఉడికిండ్రు కుత మసిలిండ్రు రేవంత్ రెడ్డి మీద కూడా, కానీ బయటికి ఓపెన్ కాలేకపోయిండ్రు. రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అయ్యిండు, బయటకు చెప్పిండు అసలు ఏమనుకుంటున్నా ఆయననే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అని చెప్పేసి ప్రకటించుకోవడానికి ఆయన ఇవ్వాలి, అసలు ఎందుకు చెప్పుకుంటుండు అట్లా అని చెప్పేసి ఫుల్ గరమయ్యిండు. మొత్తం మీద ఆయన మంత్రి పదవి కోసం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, మొత్తం అక్కడ ఎవరు ప్రకటించుకోరు. ఏ ముఖ్యమంత్రిని అన్న చూసినామా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి చెప్పుకునే ముఖ్యమంత్రిని అని చెప్పేసి కూడా చాలామంది సీనియర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రేవంత్ రెడ్డి మీదకి మర్రబడి డైరెక్ట్ అటాక్ చేసేదాకా పోయింది కథంతా. అయితే 10 ఏళ్ళు ఎప్పుడు సందు దొరికినప్పుడల్లా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి, ఒక భయంలో పడేయడానికి, ఆయనకు పోటీగా ఎవరు రాకుండా ఉండడం కోసము రేవంత్ రెడ్డి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటా పోయిన ఆయన ఒక బాంబు వేల్చిండనే చెప్పుకోవాలి, ఒక సంచలనం బయటపెట్టిందనే చెప్పుకోవాలి. ఆయనకు అర్థమైపోయింది నేను ముఖ్యమంత్రిని కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు తెలంగాణ రాష్ట్రంలో అనేది అర్థమైపోయింది. ఎందుకు రాదు అని అంటే 6 గ్యారంటీలు పక్కకు పెట్టిండు, డైవర్షన్ పాలిటిక్స్కు దిగిండు. మొత్తం మీద ఎక్కడ భూములు ఖాళీగా ఉంటే అక్కడ కబ్జాలు పెట్టుకుంటా, ఎక్కడ నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎక్కడ కనబడ్డా గద్దెల లెక్క వాలిపోయి ఆంబుక్క పెట్టుకుంటా తలా ఇంత పప్పు బెల్లల లెక్క పంచుకుంటుండ్రు. గ్యారంటీలు పక్కకు వారేసిండ్రు. గ్యారంటీలు ఎన్నో కొన్ని అమలు చేసినా సంక్షేమ పథకాలు ప్రజల సంక్షేమాన్ని ఎంతో కొంత దృష్టిలో పెట్టుకున్నా వీళ్ళ ఎంతో కొంత సానుకూలత ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినరో వాళ్ళ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అంటే అర్థం చేసుకోండి. అందుకే అదంతా అర్థమైపోయింది. ఇన్ని రోజులు నన్ను తిడుతాండ్రు ప్రజలు, నాకు శాపనార్థాలు పెడతా ఉన్నారు, అది ఇది అని చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి చూసినాం. కానీ మొత్తం మీద ఒక ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోయిన కాడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో మీరు ఒకసారి ఈ వీడియోలో చూడురు, మీకు అర్థమైపోతుంది. డిసెంబర్ 23-28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కి నేను పిలవాలని. సో ఐఎమ్ ఫిక్సింగ్ యూ టార్గెట్ 2028 December 3rd లోపల యూ హ్యావ్ టు రీచ్ your 100th hospital in the country. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. Apollo is going to serve for the nation. నేను December
23లో పొజిషన్ తీసుకు రైట్, ఏమంటుండ ఆయన, నేను డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిన, డిసెంబర్ 28 డిసెంబర్ వరకు నేను అధికారంలో ఉంటా, అంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఈ 2 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఈ 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 100 హాస్పిటల్స్ను కట్టి మీరు వాటి ఇనాగ్రేషన్కు నన్ను పిలవాలి, 100 హాస్పిటల్ ఇనాగ్రేషన్స్కు నన్ను పిలవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రకటించుకునేట ఆయన అవి 5 ఏళ్ళు ఇవి 2 ఏళ్ళు కలుపుకుంటే ఇంకో 7 ఏళ్ళు నేను అధికారంలో ఉంటా, ఇంకో 7 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు ఏం చేస్తారంటే హాస్పిటల్ గిన్ని కట్టాలి, 100 వాటికి నన్ను ఇనాగ్రేషన్కి పిలవాలి అని చెప్పుకుంటుండే. కానీ అట్లా చెప్పలే, డైరెక్ట్ ఓపెన్ అయ్యిండు, ఇండైరెక్ట్గా ఇంకో 2 ఏళ్ళే నేను ముఖ్యమంత్రిని అని చెప్పేసి చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు సభా వేదికగా అట్లా అయితే చెప్పుకుంటాడు అంటే వాళ్ళ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం కోసము, లేకపోతే ఒక గాలి ఇడిచిపెట్టిండ్రు కదా, ఒక గాలి వల్ల గెలిచిండ్రు అనేది మనకు తెలుసు. 2023లో అసెంబ్లీ ఎన్నికలలో ఒక గాలి వల్ల గెలిచిండ్రు అనేది మనకు తెలుసు. 6 గ్యారంటీలు అనే గాలి ఒకటైతే ఇంకో గాలి ఏంటంటే మేమే అత్తన్నాం మేమే గెలుతున్నాం అని చెప్పేసి ఒక గాలి వదిలేసిండ్రు. ఎందుకు, వీళ్ళ ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉంటారో ఆయననే డైరెక్ట్ సునీల్ కనుగోలు చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం అని చెప్పేసి మొన్నటికి మొన్న. ఈ పోకడాయి ఆయన అనుబంధ మీడియా సంస్థలు కూడా చేతులు లాబట్టేసినాయి కదా. ఈ రాధా కిట్టన్న ఉంటాడు కదా, రాధా కిట్టన్న కూడా చేతులు లాబట్టేసిండు. గిట్లనే గీ పోకడతను పోతే రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కట్టమని చెప్పేసిండు డైరెక్ట్. రైట్, మొత్తం మీద ఆయనకు అర్థమైపోయింది, నిజం ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి.